నియోజకవర్గం గోదావరిఖని తిలక్ నగర్లోని శ్రీ శారదా విద్యాలయం 1997-98 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 27 సంవత్సరాల తర్వాత తిరిగి ఒకరినొకరు కలుసుకోవడంతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకుని ఆత్మీయతను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీ సాంబయ్య, శ్రీ హేమసుందర్, శ్రీమతి దేవక, శ్రీమతి స్వచ్ఛలత, మమత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి ఆశీస్సులు అందుకున్నట్టు విద్యార్థులు తెలిపారు. కానీ నాకు కూడా టీచర్ పనిష్మెంట్స్ తెలుసు. మా ఇంటి ముందు ఉండేవాళ్ళు పొద్దున్న వేస్తే టీచర్ అంటే కొంచెం భయం. పొద్దున్న లేవడానికి ట్యూషన్స్కి కూడా వెళ్ళేవాళ్ళం. మీకు స్కూల్ అయిపోగానే వెంటనే ట్యూషన్స్. టీచర్స్ చెప్పిన వల్ల బేసిక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాం. మేము ఇప్పుడు మా ఇద్దరు అక్కయ్యలు, తమ్ముడు, నేను అందరం వెళ్ళేవాళ్ళం ట్యూషన్కి. టీచర్తో మంచి అనుభవం ఉంది మాకు. అక్క అని పిలుస్తాను నేను ఇంటి దగ్గర. స్కూల్లో టీచర్ కలిసి కూడా వచ్చేవాళ్ళం అప్పుడప్పుడు. నా పేరు అమృత. నేను డైరెక్ట్ మాట్లాడేస్తున్నాను. నా పేరు ఏంటో కూడా చెప్పకుండా. దాదాపు మీరు అందరు గుర్తుపడతారు. నన్ను ఫిబ్రవరి జాయిన్ చేశారు మీ గ్రూప్లో. ఇప్పుడు 1 మంత్ కరెక్ట్. 1 మంత్ సెలబ్రేషన్స్. నాకు నిజానికి చాలా భయం మాట్లాడాలంటే. కాకపోతే నాకు మీరందరూ ఎప్పుడు కలుస్తారో తెలీదు. మీ అందరితో జ్ఞాపకాలు ఉండాలని, స్పెషల్గా గుర్తుండాలని ఒక చిన్న స్వార్థంతో ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి నేను మీతో మాట్లాడుతున్నా. ఎందుకంటే రేపు మళ్ళీ మనం కలిసినప్పుడు రామలత ఎవరు అంటే తెలియదు అని ఎవరు అనవద్దు. అందుకని నా భయాన్ని వదిలేసి మాట్లాడుతున్నా. నిజానికి నాకు చాలా భయం. నేను అసలు ఎక్కడ మాట్లాడేదాన్ని కాదు. ఈరోజు ఇంత ఫ్రీగా ఉండడం ఏంటంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో, మళ్ళీ దొరుకుతారో, నా ఫ్రెండ్స్ దొరకరు, నా టీచర్స్ కూడా దొరుకుతారో లేదో, ఈ స్కూల్కి వస్తారో లేదో. ఈ ఊరు కూడా సగం లేదు, ఇంకా సగమే కనిపిస్తుంది మనకి. బస్సులో వస్తుంటే వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ని నాకు ఇప్పటివరకు ఎవరిని కలిసి మాట్లాడినా మీరు అంట. కానీ అందరినీ నువ్వు అని పిలిస్తే నాకు ఒక ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తుంటే వాళ్ళని నువ్వు అనడం నాకు ఒక గొప్పగా అనిపిస్తుంది. అదే నేను రాబోయే పోవే అనడం అట్లా చాలా గొప్పగా అనిపిస్తుంది. చాలా మాట్లాడాలనిపిస్తుంది. నేను చాలా రోజులు ప్రిపేర్ అవుతున్నా గెట్ టుగెదర్కి. ఏదో మాట్లాడాలని. కానీ చాలా విషయాలు మర్చిపోయాను. కానీ టీచర్స్తో అయితే నేను చాలా దెబ్బతిన్నాను నిజంగా. శ్రీలక్ష్మి టీచర్ కొట్టారు, నన్ను కౌన్సిలర్ టీచర్ దేవకృష్ణ దగ్గర చాలా దెబ్బతిన్నాను నేను. కానీ మంచి హిందీ వచ్చింది నాకు. ఇప్పుడు బేసిక్స్ వచ్చివో నేను స్కూల్లో చేయగలిగాను అని అంటే మాత్రం ఈ స్కూల్లో నేర్చుకున్న నాలెడ్జ్తోనే. నాకు ఎప్పుడు టీచింగ్లో ఏదైనా కొంచెం ఎలా చేయాలి అని అనిపించినప్పుడు నేను బిఎడ్ చేయలేదు. మన టీచర్సే గుర్తొస్తారు నాకు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, వాళ్ళని ఎక్కువ ఇన్స్పైర్ చేసుకొని చేసేదాన్ని ఏదైనా. కాకపోతే నాకు అందరితో కలవడం ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరినీ ఇప్పుడు కలుస్తున్నా. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు ఈ 40 years టైంలో. కానీ ఇంత క్లోజ్గా అయితే ఎవరు లేరు. షెడ్యూల్ని ప్రీపోన్ చేసుకొని ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చు, ఫ్రెండ్స్ అందరినీ చూడవచ్చు. 27 years తర్వాత మేమంటే రెగ్యులర్గా కలుస్తాము. అంటే వాట్సాప్లోనో వచ్చినప్పుడు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఈజ్ నెవర్ ఎండ్. ఓకే, సో ఫ్రెండ్షిప్ కోసం వచ్చినందుకు వీఆర్ ఆల్ వెల్కమ్ యూ అండ్ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్స్ లాట్. ఒకటి ఫోటో పేపర్కి ఇస్తారు తను. జస్ట్ 1